వయనాడులో తీవ్ర విషాదం నెలకొంది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 338కి చేరింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సీఎం విజయన్ ఏరియల్ సర్వే చేపట్టారు. సహాయక చర్యలకు వర్షం అడ్డుపడుతున్నట్లుగా తెలుస్తోంది. బురదలో కూరుకుపోయినటువంటి మృతి చెందిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వందల మంది ఆచూకీ గల్లంతైంది. కేరళ సీఎం మేజర్ జనరల్ ఇంద్రబాలన్ సహాయం తీసుకుంటామంటూ కూడా తెలిపారు. వయనాడులో తీవ్ర విషాదం నెలకొంది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 338కి చేరింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. సీఎం విజయన్ ఏరియల్ సర్వే చేపట్టారు. సహాయక చర్యలకు వర్షం అడ్డంకులు సృష్టిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బురదలో కూరుకుపోయి మృతి చెందిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వందల మంది ఆచూకీ గల్లంతైంది. కేరళ సీఎం మేజర్ జనరల్ ఇంద్రబాలన్ సహాయం తీసుకుంటారంటూ కూడా తెలిపారు. వయనాడులో తీవ్ర విషాదం నెలకొంది. కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 338కి చేరింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు, వయనాడులో ప్రస్తుత పరిస్థితి ఏంటి? సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? అసలు ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమందిని సేవ్ చేయగలిగారు అనే వివరాలు మనకేమైనా తెలుస్తున్నాయా పూర్తిగా? నందు, చాలా విషాదకరం ఏంటంటే అసలు ఇక మృతదేహాలు దొరకని పరిస్థితి అయితే ఇప్పుడు వాయనాడులో నెలకొంది. దాదాపు 300 మంది వరకు కూడా ఎక్కడ ఉన్నారు వాళ్ళ ఆచూకంటే ఆ కొండ చర్యల దిగువన మీకు తెలుసు 86,000 చదరపు మీటర్ల ఆ వైశాల్యం అంటే 13 ఫుట్బాల్ స్టేడియంస్ పట్టే అంత మేరకి ఆ కొండ చర్యలు కొంగడం, ఆ కారణంగా 8 కిలోమీటర్లు ప్రవహించడం వల్ల ఇప్పటి వరకు కూడా తెలుస్తున్న సమాచారం ప్రకారం 344 మంది మృతి చెందారు. తర్వాత ఇప్పుడు కూడా ఇంకా 250 మంది మిస్సింగ్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏంటి, రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్న ఒక రకంగా ఆశ వదులుకొని కూడా కానీ ఎక్కడో అక్కడ ఉంటారు, దొరుకుతారు అనే ఏదన్నా అంటే కనీసం బాడీస్ అన్నా దొరకాలి ఆ యాంగిల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి కానీ రెస్క్యూస్ కొనసాగుతున్నాయి. కానీ దాదాపు 1300 మంది అక్కడ మొత్తం మీద ఆ జల్లెడ పడుతున్నారు. అంటే ఆ బండ చర్యలు, ఆ కొండరాళ్ళు అని తీయటం ఆ కారణంగానే ఇది అవుతుంది. కానీ స్టిల్ ఇంకా 250 మంది మనకి ఎక్కడ ఏమిటి అనేది లేదు. మొత్తం మీద కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా చేస్తున్నప్పుడు కూడా ముందుగా ఏంటంటే రెస్క్యూ ఆపరేషన్స్ ప్రధానంగా దృష్టి పెట్టారు. ఒక బ్రిడ్జిని సైన్యం రాత్రి ఒక బ్రిడ్జ్ అంటే చాలా ఫాస్ట్ గా యుద్ధ ప్రాతిపదికన ఒక బ్రిడ్జి కట్టి ఆ రకంగా వెళ్ళటానికి అంటే హెవీ మిషనరీస్ తోటే ఇప్పుడు అవి తీయడానికి వీలుంది కాబట్టి ఆ బ్రిడ్జి ఇప్పుడు నిర్మాణం అయింది కాబట్టి దాని మించి కొన్ని హెవీ మిషనరీ వెళ్తే అప్పుడు తీసే అవకాశం ఉంది. ఆ రకంగానే మళ్ళీ కొంతమందిని ఆచూకీ దొరికే అవకాశం ఉంది. నందు, రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.